ఎదుటి వాళ్ళ అహం వీళ్ళ అదృష్టం. జగన్మోహన్ రెడ్డికి సభకి తాను రాలేకపోవడం అనేటటువంటిది రాకుండా ఉండటానికి ఒకప్పుడు సింగిల్గా పార్లమెంట్లో కూర్చుని బోర్డు పట్టుకుని తిరిగినటువంటి వ్యక్తి, ఎలాంటి మొహమాటం పడకుండా సిగ్గు ఫీల్ గా. అదే సమయంలో ఒకప్పుడు అసెంబ్లీలో ప్రతిపక్ష పాత్రలో తనని అవమానిస్తున్న వెటకారం చేస్తున్న నిలబడ్డటువంటి వాడు. 23 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయినా నిలబడ్డటువంటి వాడు. తర్వాత ముఖ్యమంత్రిగా ఏకంగా 151 సీట్లు సాధించినటువంటి వాడు. ఇవాళకి కూడా అదే రికార్డు కదా. ఇప్పుడు కూటమిగా 164 కానీ 151 అయితే ఏ పార్టీకి ఇండివిజువల్ గా రాలేదు కదా. అలాంటి స్థాయి సంపాదించినటువంటి వ్యక్తి ఇవాళ ఆ పరిస్థితిలో చివరికి ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి స్టేజ్కి వచ్చినప్పుడు ప్రజల్ని కన్విన్స్ చేయడం మానేసి తను కన్విన్స్ అయ్యి అదే కన్విన్స్ చేయాలన్నటువంటి ప్రయత్నం చేయటం ఎంతవరకు రైట్? హోదా కావాలి అని పట్టుపట్టడం, దాన్నే కారణంగా ఒక సాకుగా కారణం కూడా చూపించడం ప్రజలు యాక్సెప్ట్ చేయదగ్గదేనా? అంటే హోదా అదే కదా అనేది. ఇప్పుడు పబ్లిక్ అయితే అతను సభలో కూర్చోవాలి, అతను నిజంగా అవమానించారు, పబ్లిక్ కెన్ వాచ్, చూశాక అప్పుడు ఇదిగో నన్ను మాట్లాడనివ్వట్లేదు కాబట్టి నేను బాయ్కాట్ చేస్తున్నానంటే ఒక అర్థం ఉంది. నన్ను ఇట్లా అవమానించారు కాబట్టి వెళ్తున్నానంటే ఒక అర్థం ఉంది. చంద్రబాబు గారు లాంటి నిలబడ్డాడుగా, వీళ్ళు ఎన్ని అవహేళన చేసినా. దాంతో కంపేర్ చేసినప్పుడు ఇతను ఫెయిల్యూర్ కనబడుతుంది అక్కడ. సభకి రాలేకపోవడం అనేది ఒక ఫెయిల్యూర్ అవుతుంది, సక్సెస్ ఏం కాదు. ఒక రకంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు విమర్శిస్తున్నారు, అనిత అడుగుతున్నారు, మొన్న ఆయన కూడా స్పీకర్ గారు కూడా అసలు మీ వాడిని రమ్మనండి అన్నారు. ప్రశ్నోత్తరాల ఉన్న సమయాన్ని కాపాడుకోవడంలో ఒక రకంగా రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తుంది వైసీపీ అని అనుకోవచ్చు. రాజ్యాంగానికి దీనికి సంబంధం లేదు, రాజకీయ విరుద్ధం. అంటే ఒక శాసనసభ్యులు సభకు వెళ్లకుండా ఉండడం అనేది రాజ్యాంగ విరుద్ధం కాదు. రాజ్యాంగానికి ఏం సంబంధం?